సూర్యుడు ఏమైపోయావురా? ఏడకెళ్ళావు? ఏం వెళ్ళా, ఏడకెళ్ళా. నామినేషన్స్ తర్వాత ఐఏఎస్ఆర్ డిస్కషన్లు అది అవుతూనే ఉన్నాయి. వరదా వాడిని ఆపు అంటారు చూసారా, అలా ఆగట్లే. నేనమ్మ జీవితం మాట్లాడుతూనే ఉన్నారు. ನೋಡಿ అంతా ఒక 3 గంటల ఫుటేజ్లో గ్యాప్ లేదు. మాట్లాడుతున్నారు. 2:30 వరకు ఉన్నా. నేను జస్ట్ కళ్ళు మూసి ఇలా కళ్ళు తెరిసా. అదేదో ఇంటర్స్టెల్లార్ మూవీలో లాగా 1 సెకండ్ = 4 hours అయిపోయింది నాకు. కళ్ళు మూసి ఇలా తెరిసా 6:30. అది హైలైట్. ఇంకా లేగడం, ఒక మీద నీళ్ళు చల్లుకోవడం. ఆల్రెడీ అప్పుడు వింటున్నా, బట్ మర్చిపోయా కొన్ని. మళ్ళీ ఒకసారి రికార్డింగ్ పెట్టి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా ముందని. ఇది ఫస్ట్ పార్ట్. బాహుబలి పార్ట్ 2. నెక్స్ట్ ఆయేగా నా గౌరవ్ గుప్తా చెప్పు. ఆయేగా అంట. మనం ఆయన తెలుగు నేర్పించినప్పుడు మనకి హిందీ నేర్పించాలి కదా. సో అంత ఉంది. అది ఎప్పుడు వస్తుందిరా సూర్యుడు అంటే? ముందు ఈ సూర్యుడిని చూడండి, మీ స్పందన తెలియజేయండి. మంచి పాయింట్లు ఉన్నాయి, హైలైట్లు చెప్తా చూడండి. అనిల్ గారు హైలైట్ అయ్యేది తెలుసా? బుర్రపాటు తలనొప్ప డైలాగ్కి. ఓహో, ఆ సినిమాలో బ్రహ్మానందం అంటాడు, ఓహో నీకు ఇలా అర్థమైందా. భరణీమయ్య ఏమంటాడంటే దివ్యకి, నువ్వు గమనిస్తున్నావో లేదో, నన్ను ఎవరైతే ఫస్ట్ నుంచి నామినేట్ చేస్తున్నారో నేను వాళ్ళని నామినేట్ చేయను, కానీ గమనించు, నన్ను ఎవరైతే నామినేట్ చేస్తున్నారో వాళ్ళ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోతున్నారట. అప్పుడు ఆలోచించి ఏమైందంటే, ఓహో మనీషు గొడవైంది ఎలిమినేట్ అయిపోయాడు, ప్రియా శెట్టి గొడవైంది ఎలిమినేట్ అయిపోయాడు, మాస్క్ మ్యాను గొడవైంది ఎలిమినేట్ అయిపోయాడు, శ్రీజ, ఓహో మనోడు ఇలా ఆలోచిస్తున్నాడా. కానీ అక్కడ వాళ్ళు ఎలిమినేట్ అయిపోవడానికి రీజన్ వేరే. ఇక్కడ ఈయనేమనుకుంటున్నాడు, సీజన్ 2లో కౌశల్ మండలా ఫీల్ అవుతున్నాడేమో, నన్ను అటాక్ చేస్తున్నారు, నేను మాత్రం సాయిబాబాలా ఊరుకుంటున్నాను, క్షమించేస్తున్నాను, మేల్ వర్షన్ ఆఫ్ మదర్ టెరిసా లాగా. సో వాళ్ళకి ఇంపాక్ట్ పడుతుంది, వాళ్ళు ఎలిమినేట్ చేస్తున్నారు, ఇప్పుడు కూడా నన్ను ఎలిమినేట్ చేసిన వాళ్ళు వెళ్ళిపోతారు చూడు అని చెప్పి అన్న ఫీలింగ్. ఓహో ఇది నీకు ఇలా అర్థమైంది అనుకున్నాను. ఇంకా మిమ్మల్ని ఎవరో బాగు చేయలేరురా బాబు అనిపించింది. అది ఫస్ట్ చెప్పాలనిపించింది ఆ జోకు. ఇంకోటి హైలైట్లు ఈ వీడియోలో, పార్ట్ 1లో హైలైట్స్. ఈ వైల్డ్ స్టోమ్లు గారు వచ్చి వీళ్ళు ఏ ప్లాన్ మీద వచ్చారో, ఏ ఎజెండా మీద వచ్చారో తెలియదు. కానీ ఎందుకంటే ఒక్కొక్కరు, కొంతమంది భరణిని ఏమంటారు ఎక్స్పోజ్ చేద్దామని వచ్చారు, కొంతమంది తనూజని ఎక్స్పోజ్ చేద్దామని వచ్చారు, కొంతమంది కళ్యాణ్ మీద అటాక్ చేసుకుని వచ్చారు. సో రకరకాలుగా వచ్చారు. కానీ ఇక్కడ మాత్రం డివైడ్లు అయిపోయి, ఇప్పుడు ఎలా అయిపోయాయి తెలుసా? సంజన, రితు చౌదరి, ఇమాన్యుల్, కళ్యాణ్ వీళ్ళు ఒక టీం అయిపోయారు. మళ్ళీ చెప్తాను, సంజన మళ్ళీ తనూజ అనేస్తారేమని. సంజన, రితు చౌదరి, పవన్ కళ్యాణ్, ఇమాన్యుల్ వీళ్ళు ఒక టీం అయిపోయారు. భరణి, రాము, తనూజ కూడా ఇది ఒక టీము. సో అలాంటి టీములు స్ప్లిట్ అయ్యి ఇమాన్యుల్ వర్సెస్ భరణి మనం చూడబోతున్నామా అంటే ఆ డైలాగులు అలానే ఉన్నాయి, లేకపోతే అది నిజంగానే మాటలా, లేకపోతే డైలాగుల్లో మిగిలిపోతాయి అనేది మనం బుల్లితెర మీద చూడాలి. హైలైట్ పాయింట్లు ఈ వీడియోలోకి వచ్చేసరికి సంజన గారు ఒక మాట అంటారన్నమాట. సంజన గారు, మాధురి గారు మంచి ఫ్రెండ్స్ అవ్వబోతున్నారు చూడండి, కానీ ఏదో రోజు వీళ్ళిద్దరూ జుత్తు పట్టుకునే రోజు వస్తుందని నా బలమైన చిట్టుగుండి చెప్తుంది. సో ఏమంటారంటే, తనూజ అది ఫేక్ సీరియల్ యాక్టింగ్, అదంతా కావాలని చేస్తుంది, హూ అన్నట్టు అని. హైలైట్ నవ్వుకోలేక చచ్చిపోయాను. అంటే పాయింట్ ఇన్వాలిడ్ అని కాదు, అక్కడ ఆమె ఎక్స్ప్లెయిన్ చేసే విధానం. ఇంకోటి మన పికిలక్క రమ్య ఏటో నెంబానిబ్బి స్టోరీలు ఎక్స్పోజ్ చేస్తాడ. ఎవరిని నెంబానిబ్బా స్టోరీ అంటుంది, అది చెప్తా. ఇమాన్యుల్ కడిగేస్తా రాముని భరణిని అన్నాడు. ఎంత కడుగుతాడో ఎంత తోముతాడో చూస్తా. ఇలా మంచి కాన్వర్జేషన్లు ఉన్నాయి. ఇట్స్ వర్త్ టు వాచ్. కొంచెం లేట్ అయింది, ఐ అగ్రీ. బట్ చెప్పాను కదా, ఇంటర్స్టెల్లార్ మోడ్లోకి వెళ్ళిపోయాం మనం. 2 ఇలా బ్లింకిట్ అంటే బ్లింకిట్ యాప్ కాదు, ఇలా కళ్ళు మూసి ఇలా కళ్ళు తెరిస్తే 6 నాన్న కూడిసేడు అలా అయిపోయింది. సో ఇంక మొదలు పెడదాం. ఇప్పటికి లేట్ అయింది. పార్ట్ 1 లోడ్ ఇది ఇప్పటికి టైం 8:20 ఉంది. సో మ్యాక్స్ మీకు 9 o'clock 9:15 వచ్చేలాగా చూస్తాను. ఓకే, వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ క్యా హే, పవన్ హే, అండ్ వెల్కమ్ టు మిడ్ నైట్ రివ్యూస్. ఏం మిడ్ నైట్ రివ్యూస్ రా, తెల్లవారుజాము అయిపోయిందంటారా? ఓకే, వెల్కమ్ టు సన్ రైజ్ రివ్యూస్. లెట్స్ బిగిన్ ద షో. సో మర్చిపోయాను, మోటివేషన్. మనకు మోటివేషన్ కావాలి. ప్లీజ్ లైక్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ ఈజ్ ఇంపార్టెంట్. బిగులు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సొల్లాపేస్తాను. సో డైరెక్ట్ ఇంటూ అటాక్. నామినేషన్లు అయిపోయి తెలుసు కదా. ఇప్పుడు దరిద్రం ఏంటంటే, నేను పార్ట్ 2 నామినేషన్ గురించి నేను డిస్కస్ చేయట్లేదు, అది మీరు మెయిన్ ఎపిసోడ్లో చూడండి. చాలా జరిగింది. ఒకవేళ మిస్ అయితే అక్కడ మాట్లాడుకుందాం, నేను మాట్లాడతా కూడా. అసలైన నామినేషన్ మీరు ఈరోజు చూడబోతున్నారు టెక్నికల్ ఈరోజు ఎపిసోడ్లో. ఎందుకు ఎలాగో డే అయిపోయింది కాబట్టి చెప్తున్నాను. వేరే లెవెల్ అరుచుకున్నారు. సంజన, మన భరణీమయ్య భరణీమయ్య మారిపోయారు, మీరు మారిపోయారు సార్, ఇది సార్ మీ నిజ స్వరూపం అన్నట్టు ఉంది.
ఆసియా గారు గట్టిగా ఆడుకున్నారు తనూజతో. తనూజ కూడా ఏదో ఫైట్ చేసింది, బట్ కొన్ని పాయింట్లు గట్టి ఫుట్బాల్ ఆడేశారబ్బా. ఉన్నాయి, మంచిగా ఉంటాయి, ఎంజాయ్ చేస్తారు ఈరోజు నామినేషన్. సో నామినేషన్ అంతా అయిపోయిన తర్వాత డిస్కషన్ ఇవి. తనూజ వచ్చేసరికి డెమాన్ పవన్. ఇప్పుడు గ్రూప్ అనేది డివైడ్ చేసినప్పుడు బెట్ టాస్క్లో ఎలా ఉంటుంది? గ్రూప్గానే ఆడతారు కదా. మరి ఇప్పుడు వీళ్ళు కూడా వీళ్ళు అని డిసైడ్ చేసే కదా వేశారు. అంటే డెమాన్ పవన్ అంటే ఇప్పుడు సపోర్ట్ చేయొద్దు అని రూల్స్ ఏం పెట్టలే కదా. అంటే తనూజ బయట చూసి వచ్చి చెప్పడం వేరు, ఇక్కడ ఉండి ఆడడం వేరు. నిన్న వచ్చి ఏడుచుకొని వెళ్ళిపోతే ఎమోషనల్ కాదంట. 5 వీక్స్ నుంచి ఉండి తలుచుకొని ఆడవడం ఎమోషనల్ అంట. మరి ఈరోజు మాధురి గారు వాళ్ళ హస్బెండ్ గురించి ఏడిచారు, అది ఎమోషనల్ కాదా? సో మ్యాటర్ ఏంటంటే వీళ్ళకి దరిద్రం అర్థం కావట్లేదు ఎమోషనల్ థింగ్ అనేది. మీరు ఇది ఒక రణరంగం ఏమో, ఆ ఫైట్ ఉండాలి, బట్ మీరు బొకాడియా బాండ్లు పెట్టుకొని ఆ బాండ్లతోని సీరియల్లా నడిపేస్తున్నారు, దానిలో నుంచి బయటికి రండి అని చెప్తున్నారు వాళ్ళు. వీళ్ళకి అది అర్థం అవ్వట్లేదు. అది అర్థమైనా యాక్సెప్ట్ చేస్తున్నారో లేదో తెలియట్లేదు. ఈగోకి బాండ్ పెట్టుకో, ఆ బాండ్ వల్ల నీ ఆట బ్రేక్ అవ్వకూడదు, నీ ఆట డిస్టర్బ్ అవ్వకూడదు. బట్ ఇక్కడ అందరికీ అలాగే డిస్టర్బ్ అవుతుంది కదా. ఇప్పుడు ఈమె ఆ బొకాడి బాండ్ పెట్టుకుంది ఆ నాన్నతోని, అది డిస్టర్బ్ అయిందా లేదా? అది ఈమెకి డిస్టర్బ్ అయింది, బర్ణిమాయికి డిస్టర్బ్ అయింది, దాని తర్వాత వేరే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. తర్వాత దివ్యనీతో వైలిగాల్లో వచ్చింది, ఆమె బొకాడి బాండ్ పెట్టుకుంది, దానివల్ల ఆమెకి బొక్క, బర్ణి అన్నికి బొక్క. ఆ బర్ణిమాయ ఏమో ఏదో పాంప్లెట్లు పంచినట్టు అమీర్పేటలోని అందరికీ నేను హెల్ప్ చేస్తాను అంటాడు. సో ఎండ్ ఆఫ్ ద డే ఏంటి, అందరూ ఒకేసారి వచ్చి హెల్ప్ చేస్తారు. హెల్ప్ చేస్తారు బొక్క, ఒకడికే హెల్ప్ చేయగలడు. సో కరిసేస్తున్నాడు. సో మాటలు ఇవ్వడం ఎందుకు? మనం అలా ఫ్రీ మాటలు ఇవ్వకూడదు. బట్ మనవాడు ఎందుకు మాటలు ఇస్తాడు? మంచోడ్లా ఉందో అని చెప్పి. ఇప్పుడు ఏమైంది, గుట్లిప్పేస్తున్నారు. సో అలాగా వీళ్ళు బొకాడియా బాండ్లు పెట్టి అది ఒక డైలీ సీరియల్ చేసేసారు. అది వాళ్ళు చెప్తున్నారు, బట్ వీళ్ళు అది అర్థం చేసుకోవట్లేదు. నా ఫ్రస్ట్రేషన్ అది. మీకేమనిపిస్తుందో చెప్పండి. ఆ తర్వాత ఇది హైలైట్ డిస్కషను. అక్కలు మాధురి అక్క, సంజన అక్క డిస్కషను. అయేషా పాయింట్ యాక్సెప్ట్ చేస్తారా తనూజది అంటే సంజన మాధురి అక్క అంటే సంజనకి ఇప్పుడు ఏమంటారు, తనూజ యాక్ట్ చేస్తుంది, సీరియల్ యాక్టింగ్ చేస్తుంది, చిచ్చు అన్నట్టు కావాలని చేస్తుంది, క్యూట్గా ఉన్నట్టు. నేను కూడా యాక్టర్నే కదా, నాకు తెలిసిపోతుంది అది కావాలని యాక్టింగ్ అదంతా. ఆమెకి అది వర్కౌట్ అవుతుంది, సో కంటిన్యూ చేస్తుంది, నాకు తెలిసిపోయింది. బట్ రియల్ అయితే కాదు. ఇది యాజ్ ఆఫ్ నౌ సంజన గారికి తనూజ గారి పైన ఉన్న ఒపీనియన్. దీనిపైన పిల్లలు మీకు ఏమనిపిస్తుంది? నిజంగా తనూజ గారు సీరియల్ యాక్టింగ్ చేస్తున్నారా, లేకపోతే రియల్ యాక్టింగా, లేకపోతే అది యాక్టింగ్ కాదు నిజంగానే అలా క్యూట్గా బిహేవ్ చేస్తున్నారా అనేది మీరు స్పందించండి. మాధురి గారు దానికి ఇచ్చిన ఆహా అని చెప్పి నోట్ చేసుకున్నారు. తర్వాత మాధురి బర్నీ గారితో మంచి ఫైట్ ఇచ్చారు. బర్నీ గారికి సంజన గారికి బోల్ అవుతాయి. అందులో ఎవరితో రైట్ ఎవరితో రాంగ్ అని మనం మెయిన్ ఎపిసోడ్లో మాట్లాడదాం. బర్నీ గారితో మంచి ఫైట్ ఇచ్చారు మీరు, ఆయన కూడా బాగా ఫైట్ చేశారు. నేను ఒకటే చెప్తా, మనం మెంటల్లీ చాలా స్ట్రాంగ్ అండి, వాళ్ళు ఫిజికల్గా స్ట్రాంగ్. సో అలాంటి బెడ్ టాస్క్లు ఉన్నప్పుడు మనము సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. నేనైతే అనుకోండి బెడ్ టాస్క్లో ఉన్నాను అనుకోండి, నేను ఆన్న వచ్చేస్తాను, ఎందుకంటే నేను ఫిజికల్లీ స్ట్రాంగ్, నాకు ఆట చూడగానే అర్థమైపోతుంది. సో కంప్లైంట్స్ ఇవ్వకూడదు, బికాజ్ అలాంటి గేమ్స్ మనం ఆడలేము. వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకి వచ్చేసరికి అది గేమ్, సో వాళ్ళు ఆడాలి. సో ఎందుకు ఇది మాట్లాడుతున్నారంటే బెడ్ టాస్క్ రిలేటెడ్ విషయం మీద సంజన గారు బర్నీని నామినేట్ చేస్తారు. అక్కడ ఒక హ్యుమానిటేరియన్ పాయింట్ వస్తుంది, అరుచుకుంటారు, దీపావళి త్వరగా వచ్చేస్తుంది మీరు అప్పుడు చూద్దరు. బట్ ఇవేమంటారంటే అలాంటి టాస్క్ల్లో మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, అది ఇండివిజువల్గానే ఆడాలి, మిమ్మల్ని లాగేశారు తోసేశారు అని చెప్పి మీరు పాయింట్ పెట్టారు కదా, అది అంత పెద్ద పాయింట్ ఏం కాదు. ఎందుకంటే మనం ఏ ఫోర్ట్, మన స్ట్రాంగ్ ఫోర్ట్ ఏంటి, మనం ఫిజికల్గా స్ట్రాంగ్ కాదు, మెంటల్గా స్ట్రాంగ్. సో అలా నాట్లో నేనైతే ఆ కైండ్లో చెప్తుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు మెయిన్ ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు స్ట్రైక్ అవుతుంది. తర్వాత ఇక్కడ డిస్కషన్ రితు చౌదరి ఎమాన్యుల్ ఆయిషాతో ఏషియా పాప. మేము రితు చెప్తుంది మాట ఎమాన్యుల్ గురించి, ఎమాన్యుల్ చెప్తున్నారు రితు గురించి. మేము బయట బాగా క్లోజ్ ఫ్రెండ్స్, పర్సనల్స్ కూడా మాట్లాడుకుంటాం. బట్ ఇక్కడ వచ్చేసరికి ఎవరి గేమ్ వాళ్ళదే, అస్సలు పట్టించుకోము, ఫుల్ కొట్టుకుంటాం, గేమ్ తమ్ముడు ప్యాకెట్ అలాగే ఆడుతాం. బట్ నాకు ఏమైనా గేమ్ రిలేటెడ్ ఏమైనా డౌట్లు వస్తే ఇవి నేను ఫస్ట్ వచ్చి అడిగేది ఈయనే. ఓకే, వెరీ గుడ్, ఇది జస్ట్ కాన్వర్సేషన్ చెప్పాలనిపించింది చెప్పాను, దీని మీద వ్యూ పాయింట్ ఏం లేదు. సో బర్నీ వచ్చేసరికి నిఖిల్తో భజ్జన్న మొదలవుద్ది. ఈ 5 వారాల్లో మేమెంత ట్రామాలో వెళ్ళిపోయామో యూ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఎందుకు ట్రామా, ఆ బొక్కల బాండ్ పెట్టుకోకపోతే ట్రామా ఎందుకు వెళ్తారు? ఈ ట్రామా వల్ల ఈ డ్రామా అవసరమా ఇది? ఓకే,
సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు ఈ నామినేషన్లో చూసుంటారు, నేను ఎప్పుడు ఊరికే వాయిస్ రేస్ చేశాను, అన్నీ గట్టిగా వాయిస్ రేస్ చేశాను చాలా రోజుల తర్వాత. ఆ ఫస్ట్ వారం ఎప్పుడో గుడ్డి దగ్గర మాట్లాడాడు, ఇప్పుడు గట్టిగా వచ్చింది. సో నిఖిల్ ఏమంటాడంటే, ఈరోజు నేను మీలో సూర్యుడిని చూశాను, నరసింహుడిని చూశాను, బోయపాటి సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా చలపతరాది, అలా చెప్తాడు మాట. ఈరోజు మీలో ఒక ఫైర్ చూశాను, వెరీ గుడ్. భరణి అంటే ఇంక భరణి గుండెలో పొంగు, చారీ ఈ గుండె ఎంత ఎలా పొంగుతుంది అన్నాడు. భరణి గారు ఏమంటారు, యూ టేక్ ఎనీ కాల్, ఓకే కాల్ అండ్ ఫోన్ కాల్ కాదు అక్కడ డెసిషన్. బిఫోర్ దట్ యూ థింక్ 1 సెకండ్, హూ ఈస్ ప్లేయింగ్ జెన్యూన్లీ. మా జీవితం ఈ మంచితనం జెన్యూనిటీ ఇదే జబ్బులో బతుకుతున్నాడు మనిషి. హూ ఈస్ ప్లేయింగ్ జెన్యూన్, అది తెలుసుకొని కాల్ తీసుకుని ఉంది. ఎఫర్ట్స్ పెట్టి రిస్క్ చేసి ఎవరు ఆడుతున్నారు, అవసరం వచ్చినప్పుడు స్టాండ్ తీసుకొని ఎవరు నిలబడుతున్నారు. యూ జస్ట్ థింక్ అబౌట్ ఇట్. అయ్యా ఆ బొక్కలో స్టాండ్ వల్ల అయ్యా మీరు ఇలా అయిపోయారు, సాయిబాబాలో మీరు అందరికీ ఇచ్చేస్తారు. ఇప్పుడు రితు చౌదరి మిమ్మల్ని ఎందుకు నామినేట్ చేసింది, ఇది అయిందా మెయిన్ ఎపిసోడ్లో? అవ్వలేదు. ఈ దరిద్రం ఏంటంటే ఇవి చెప్పలేవు సావలేవు. సరే ఒక పాయింట్ చెప్తా చూడండి. ఇప్పుడు రితు చౌదరి పాయింట్ ఏం పడుతుందంటే, మీరు నాకు మాట ఇచ్చారు, బర్నీ అన్న ఉన్నాను అని చెప్పి హెల్ప్ చేస్తా అన్నారు, వెంటనే మీకు ఆపర్చునిటీ వచ్చింది, చెయ్యలే, అప్పుడు ఊరుకున్నా. తర్వాత మళ్ళీ ఇంకో ఛాన్స్ వచ్చింది, అక్కడ కూడా నాకు మాట ఇచ్చారు, అక్కడ హెల్ప్ చేశారంటే అక్కడ మళ్ళీ గుణపం పొడిస్తారు. సో నాకేమర్థమైందంటే, మీరు మాటలు ఇచ్చేస్తారు కానీ శాతంలో చూపించరు. సో నాకు ఇలాంటి మాట తప్పే వాళ్ళు నాకు నచ్చరు అని చెప్పి అక్క గుణపం దోస్తుంది. సో బర్నీ అన్నకి ఎందుకు ఇలాంటి పొజిషన్ వస్తుంది, ఎందుకు ప్రతి ఓడికి మాట ఇచ్చిడమే. ఆ రాముని హెల్ప్ చేస్తా అంటాడు, సుమన్ శెట్టికి హెల్ప్ చేస్తా అంటాడు, రితు చౌదరికి హెల్ప్ చేస్తా అంటాడు, ఆ పెద్ద కూతురు తనుజాకి హెల్ప్ చేస్తా అంటాడు, ఆ చిన్న కూతురు దివ్యానికితకి హెల్ప్ చేస్తా అంటాడు, అన్నపూర్ణ వాచ్మెన్కి హెల్ప్ చేస్తా అంటాడు, మా పక్కింటి ఆంటీకి హెల్ప్ చేస్తా అంటాడు. మరి నీ ఆట ఎప్పుడు ఆడుతావు? ఎంతసేపు ఇదేనా ఆడికి హెల్ప్ చేసుకోవడానికి వచ్చావా? లేదు కదా, మన ఆట మనం ఆడుకోవాలి కదా. ఎందుకు ఈ బొక్కాడియా బాండ్లు? ఆర్గానిక్గా బాండ్లు ఫామ్ అయినప్పుడు ఆ బాండ్ల వల్ల మన ఆట ప్రాబ్లం అవ్వకూడదు. బట్ మనం వెనక్కి తిరిగి చూస్తే ఏముంది, అన్నీ ఇవే ఉన్నాయి. దీనికి మళ్ళీ ఇంకా ఇన్ని ఇన్పుట్లు వచ్చినా మళ్ళీ ఇదే సెల్ఫ్ డబ్బా జీవితం. ఓకే కూల్ రామ్కి, యూ జస్ట్ థింక్ వన్స్ అంట. ఓకే నిఖిల్ ఏమంటాడంటే, నేను అదే చెప్తున్నా, నాకు బాల్ వస్తే ఐ వుడ్ హ్యావ్ నామినేటెడ్ యూ రెండోసారి. ఫస్ట్ థింగ్ ఒక వేకప్ కాల్లా మీలో ఫైర్ కోసం నేను నామినేట్ చేస్తా. సెకండ్ థింగ్, యు ఆర్ మై కాంపిటేటర్, నాకు మీరు థ్రెట్, మీరు చాలా స్ట్రాంగ్, సో అందుకే నామినేట్ చేయడానికి వచ్చారు. అదే రీజన్. పర్సనల్గా ఐ లైక్ యూ వెరీ మచ్, మీరు ఇలానే ఉండండి సార్. ఈయన ఏం పట్టించుకోవడం, మీరు స్ట్రాంగ్ అన్నారు కదా, ఇంకా చూడండి చెలరేగిపోతాడు. బర్నీ గారు, ఐ రెస్పెక్ట్ యువర్ డెసిషన్, మీరు హౌస్లో రాగానే మీరు నన్ను జెన్యూన్ అన్నారు, అదే జబ్బు, ఇంకా ఆ మొక్కని ఇంకా రిపీట్ నేను అదే నమ్మాను. సో నామినేషనా మీ ఇష్టం, బట్ టేక్ ఏ రైట్ కాల్. నీ ఇష్టం అన్నాడు, మళ్ళీ రైట్ కాల్ అయితే ఏంటి, లెఫ్ట్ కాల్ అయితే ఏంటి. ఇంకోటి, హెల్ప్ తీసుకోండి, బట్ ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళతో ఉండకండి. మనమే చెప్పాలి ఇవన్నీ, మనం చెప్పాలి ఇవి. ఇక్కడ ఉన్న వాళ్ళకి నేను హెల్పే చేశా, బా సాయిరా ఇదే డప్పయ్యా, డప్పు. దివ్య హెల్ప్ అడిగింది, చేశా, పిన్ కొట్టేసాం. రాము కూడా హెల్ప్ అడిగాడు, చేశాడు, కెప్టెన్ అయిపోయాడు. చెప్పాను కదా ఈ డప్పు. తర్వాత రాముమాయి మధ్యలో వచ్చాడు, తర్వాత గౌరవ్ కూడా వచ్చాడు, మన తెలుగు పండిట్. గౌరవ్కి ఏదో చెప్తున్నాడు మనోడు, ఎవరు బర్నీ. రాము అండ్ ఇంకోళ్ళు మీకు తెలుగు హెల్ప్ చేస్తున్నారు కదా, సో అందుకే నేను మధ్యలో రాలేదు, అంతే తప్ప మీ గురించి నాకు అలా ఏం లేదు. వస్తాను నేను, వచ్చి మీకు మంచి మోటివేషన్ ఇచ్చి నా టీంలో జాయిన్ చేస్తాను అన్నట్టు మాట్లాడుతున్నాను. బట్ మీకు హెల్ప్ ఆర్ సజెషన్స్ కావాలన్నప్పుడు నేను ఉన్నాను కదా, నేను అందుకే వచ్చాను బిగ్ బాస్. చెప్పాను కదా, నేను అందరికీ హెల్ప్ చేస్తాను, నేను మాత్రం సంగనాగిపోతా. లెట్ హిమ్ టేక్ టైం అని నేనే మీతో మాట్లాడలేదు, అంతే తప్ప నాకు మీ మీద ఏమి అలాంటి ఏం ఒపీనియన్ ఏం లేదు, బ్యాడ్ ఒపీనియన్. మీకు కంగారు పడకంటే ఆయనకు వచ్చిన తెలుగులో ఆయన ఏదో మాట్లాడాడు. ఎమాన్యుల్ సంజనాతో, జనాలకి నువ్వేంటో తెలుసమ్మా, ఇప్పుడు వాళ్ళు చేయాల్సిన అవసరం ఏం లేదు, నువ్వు జస్ట్ గేమ్ ఆడితే చాలు, నువ్వు గేమ్ ఆడు, ఓకేనా, సరేనా, ఇంకేం చేయక. ఇప్పుడు సంజన అంటే కాంపౌండ్ వేసేసారా, అది కూడా స్టీల్ కాంపౌండ్ అంటే భరణీకినే ఇంక పెద్ద గొడవ అయింది, వీళ్ళు ఎప్పుడే మాట్లాడదలుచుకో అంటే అడుగుతుంది లేండి, మళ్ళీ ఫుడ్ తిన్నారని, కానీ స్ప్లిట్ అయితే అయిపోయారు, స్ప్లిట్ వెళ్ళలాగా. సో ఇప్పుడు రితు కూడా జాయిన్ అవుతుంది, తర్వాత పవన్ కళ్యాణ్ కూడా జాయిన్ అవుతారు, బాగుంటుంది డిస్కషన్. రితు ఇమ్యూనిటీ గెలుచుకోవడానికి ఏదో ఛాన్స్ ఉంటుంది అని అంటే మన సంజుమాత ఇమ్యూనిటీకి ఛాన్స్ ఉంటుందని ఏమీ అంటుంది. అప్పుడు రితు చౌదరి, ఇప్పుడు ఎవరు మిగిలేరు, నువ్వు, నేను, సంజనా గారు, కళ్యాణ్ కూడా వస్తాడు. ఇప్పుడు ఎమ్మెల్యే సరైన పాయింట్ పెడతాడు, ఇప్పుడు అమ్మ భలే ఆలోచించాడే, ఇలా కూడా అవ్వచ్చేమో అనుకున్నా, ఇచ్చే పాయింట్ చెప్పగానే మరి అవుతుందో లేదు చూడాలి. అలా అయితే నలుగురికి బొక్క అయ్యా. చూడండి ఎమాన్యుల్ లాజిక్,
కొంప తీసి మన నలుగురిని సంచలగ్గా చేసేస్తారేటి అంటే 6 నామినేట్ అయ్యారు కదా 10 మందిలో, వీళ్ళు 9 మిగిలేరు కదా, ఇమాన్యుయల్, రీతు, పవన్ కళ్యాణ్, సంజన. కొంప తీసి మన నలుగురిని సంచలగ్గా పెడతారు ఈ వారం, మళ్ళీ బొక్క అయిపోద్దని వాళ్ళ ఫీలింగ్. అప్పుడు రీతు ఏమంటుందంటే మరి 5 స్టార్ గర్ల్ వాళ్ళు ఏం చేస్తారంటే, అప్పుడు ఇమాన్యుయల్ పెట్టి పాయింట్, వాళ్ళు 6 ఉన్నారు వీళ్ళు 6 ఉన్నారు కదా, కొంప తీసి వాళ్ళ 6కి వీళ్ళ 6కి వారం అంతా గేమ్ పెట్టేసి మన నలుగురిని సంచలనం చేసేస్తారని. అప్పుడు నేను ఆలోచించాను, కొంప తీసి ఇలా చేస్తే వీళ్ళకి బొక్కే కదా అని. చూడాలి మాయ మన బట్ అర్జునుడిమై లెగ్గాలి, బ్రష్ చేసుకోవాలి, స్నానం చేయాలి. ఆయన బిజీగా పడుకున్నాడు ఆయన. సో ఇమాన్యుయల్ ఇప్పుడు బర్నీ పాయింట్ వేస్తాడు. బర్నీ అన్న ఎందుకంత వాయిస్ రైజ్ అయ్యాడు. సంజన మీద గట్టిగా ఉంటుంది అన్నీది, అది దాని గురించి నాకు నచ్చలేదు. రీతు అంటది, ఇప్పుడు నేను హెయిర్ ఇచ్చేసాను సంజన గారికి, అలా అని సీజన్ మొత్తం నా పక్కనే ఉండు, నాతోనే ఉండు, నామినేట్ చేయొచ్చు అంటే తప్పు కదా అది. అప్పుడు ఇమాన్యుయల్ ఏమో సంజనాకి అంటాడు, ఇప్పుడు బర్నీ అన్నది సాక్రిఫైస్ ఏదైతే ఉందో, అంటే బర్నీ సాక్రిఫైస్ చేశాడు కదా, అమూల్యమైన లాకెట్ ఇచ్చేసాడు, అమ్మ గురువు లాకెట్. సో దాని గురించి మాట, ఇప్పుడు బర్నీ అన్నది సాక్రిఫైస్ ఏదైతే ఉందో అది ఈ రోజుతో అయిపోయింది. ఇంకా నువ్వు ఇంకా దాని గురించి థింక్ చేసి ఆయన కింద ఉండక ఇంకా, ఓకేనా, అర్థమైందా మమ్మీ? సంజన అలాగే రా, నేను కూడా ఎంత భరించాలరా, నేను ఉండా అని చెప్తుంది రీతు. నేను అదే చెప్పానా అని చెప్పి నా హెయిర్ లాజిక్ చెప్తుంది అమ్మాయి. నేను అదే చెప్పానండి మీరు ఇందాక లేనప్పుడు. ఇప్పుడు నేను మీకు హెయిర్ ఇచ్చానని చెప్పి ఎంతసేపు మీరు నా పక్కనే ఉండాలి, నేను ఏం తప్పులు చేసినా మీరు నన్ను నామినేట్ చేయకూడదంటే అది అవ్వదు కదా. ఒకసారి చేస్తావు, స్టాండ్ తీసుకుంటే అయిపోయింది. అలా అని చెప్పి సీజన్ అంతా అలా నైపెత్తావు అంటే అవ్వదు కదా. కరెక్టే, వ్యాలిడ్ పాయింట్. పవన్ కళ్యాణ్ అమ్మాయి కూడా జాయిన్ అవుతారు కాన్వర్సేషన్. వచ్చి మీ మమ్మీకి బీపీ వచ్చిందేటి అని చెప్పి అంటాడు మాట. అంటే అలాగే బీపీ వచ్చినట్టే కొట్టుకున్నారులేండి. ఇమాన్యుయల్ రే చాలా బాగా కంట్రోల్ చేసిందిరా ఈరోజు, ఇంకా గట్టిగా అరిచేస్తుంది అనుకున్నా అని అంటాడు మాట. అప్పుడు రాముకి ఎక్కడో వర్కౌట్ అవుతుంది. ఏమంటారంటే అంతా బాగానే ఉంది కానీ నువ్వు కోపంలో రాము మీద మాటలు ఇసిరేస్తున్నావు, అది మాత్రం వాడికి చాలా హెల్ప్ అవుతుంది చూసుకొని చెప్తారన్నమాట. రాముకి నిజంగానే అది హెల్ప్ అవుతుంది. రాముకి ఎక్కడో వర్కౌట్ ఉంది నువ్వు అనేసే మాటలు, నువ్వు కోపంలో అనేసే మాటలు వాడికి ప్లస్ అవుతున్నాయి. ఇమాన్యుయల్ చెప్తాడు, వీళ్ళు అగ్రీ చేస్తారు. రీతు నువ్వు మనిషివేనా అని ఇలాంటి మాటలు అంటున్నారు కదా, అది అనవద్దు, అది వాడికి హెల్ప్ అవుతుంది అంటే పవన్ కళ్యాణ్ మీరు రాముని అంటారండి ఇలాంటి పెద్ద పెద్ద మాటలని. నేను కరెక్టే, కొంచెం రాముతో లౌకుగా ఈమె మాట్లాడుతుంది, అది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎలా చూసినా మనోడికి హెల్ప్ అవుతుంది. వీళ్ళు మంచి ఇన్పుట్స్ ఇచ్చారు, బట్ అక్క తీసుకోదు అంతే. అక్క అంటే సంజన. ఇమాన్యుయల్ మంచి పని చెప్తాడు. ప్రాబ్లం ఏంటంటే వాడు వెళ్ళిపోతాడు రా, అది కనబడదు, ఈమెమో రెచ్చిపోద్ది ట్రిగ్గర్ రానిలాగా. ఇదంతా నా ఇంప్రవైజేషన్, మనోడు చెప్పింది, వాడు వెళ్ళిపోతాడు రా అని. నాకు ఒక్కటే డౌటు రాము గురించి మాట. రాము అంటే పడట్లే, చెప్తున్నాడు క్లియర్గా, నాకు కానీ ఈరోజు నామినేషన్ పాయింట్లు వస్తే కడిగిద్దును రాము నేను బర్నేను, బట్ అన్నీ నేను గుర్తుంచుకుంటా, ఈ ఒక్క వారం ఉంది కాదు, వీక్ 1 నుంచి అన్నీ పడతా, మామూలుగా ఉండదు అంటాడనమాట. నాకు ఒకటే డౌటు, రాము గారు నామినేషన్స్లో అంత క్లియర్గా మాట్లాడుతున్నాడు, వీకెండ్లో నాకు సార్ అడిగితే మాత్రం గుర్తులేదనేస్తాడు రా. కరెక్టే, మరి వీళ్ళు షాక్ తింటారు కదా. ఇక్కడ ఇంత క్లారిటీ ఆఫ్ థాట్ ఉన్నప్పుడు అక్కడ ఎందుకు గుర్తు రావట్లేదు అంటే ఏదో గేమ్ ఆడుతున్నాడని వాళ్ళ ఫీలింగ్. నాకు వస్తే బర్నీ అన్న మీద రాము గారి మీద పాయింట్ పెట్టేవాడిని, వాల్యూడ్ పాయింట్ గట్టి పెట్టేవాడిని, పిచ్చోలు అయిపోయేవాళ్ళు. మేము పిచ్చోలు అవ్వాలని ఉంది, ఈయన ఎప్పుడు మాట్లాడతాడా ఫ్రాంక్గా ఓపెన్గా అని చెప్పి. రీతు బర్నీ గారు ఎందుకు ఆ మాట్లాడడం అండ్ ఆ మాట పైన ఉండరు ఎలాగో, అదే కదా నేను చెప్పా. అన్నిటికీ అలాంటప్పుడు నువ్వు అనగాలంటప్పుడు నువ్వు అదే పాయింట్ చెప్తుంది. బర్నీ గారు ఎందుకు మాటలు అనడము ఇవ్వడము, మా ఇచ్చిన మాట మీద ఉండకపోవడం, అదే కదా నేను చెప్పాను ఈరోజు నామినేషన్లో. ఇమాన్యుయల్ ఏమో పవన్ కళ్యాణ్ చెప్తాడు, మొన్న వీక్ మనం కలిసి ఆడాం కదరా, ఆడారు కదా వీళ్ళు ఆ కలర్స్ టాస్క్లని, ఇమాన్యుయల్ పవన్ కళ్యాణ్ కలిసి ఆడారు, మ్యాన్ ఆఫ్ ద సిరీస్లో వచ్చేద్దరికి దాని గురించి మాట్లాడతారు. ఆ వారాల గేమ్స్ మీద చాలాసార్లు వస్తాయి డిస్కషన్. మొన్న వీక్ మనం కలిసి ఆడాం కదా, అప్పుడు బాగా తెలిసిందిరా బర్నీ అన్న గురించి, నాకు బాగా అర్థమైంది, ఇమాన్యుయల్కి అర్థమైందండి అప్పుడే బర్నీ అన్న సెల్ఫిష్నెస్ గురించి. సో సంజన ఏమంటుందంటే రీతితో, నీ ఆట నువ్వు ఆడుతున్నావు, అలానే ఆడు, బర్నీ సపోర్ట్ చేస్తాడని నమ్మకం, ఇంకా అర్థమైందా, నమ్మకా నువ్వు అంటే. రీతు నేను అదే కదండి చెప్పాను ఇందాక, మీరు మాటలు చెప్తారు కానీ యాక్షన్స్లో ఉండవు, సో అలాంటి వాళ్ళతో నేను ట్రావెల్ చేయాలి అని నాకు లేదు ఈ హౌస్లో కొంపలు, అందుకే నామినేషన్ అది వేసాను. వెరీ గుడ్, మనం నామినేషన్ పాయింట్ డిస్కస్ చేద్దాం. తింటూ కూర తింటారు, కుకింగ్ బాగా చేశారా, భలే చేశారు అని చెప్పి అందరూ అనుకుంటారు, ఇమాన్యుయల్, రీతు, పవన్ కళ్యాణ్. అప్పుడు ఇమాన్యుయల్ అంటాడు, ఇది రీతు అంటదన్నమాట, కుకింగ్ భలే చేశారా బాగుంది అంటే. ఇమాన్యుయల్ ఎవరి గురించి, మన అక్క మాధురి అక్క గురించి,
ఇమాన్యుల్ ఆమెకి కుకింగ్ ఛానల్ ఉందరా, బాగా చేస్తారు కుకింగ్, బాగా చేస్తున్నారు. రితు అంటది ఆ మాటలు కొంచెం అలా ఉన్నా బట్ మంచి వాళ్ళు, ఆ మనసు మంచిది అని చెప్పి రితులు ముద్దు కూడా ఆడుతుంది మాట. సంజన ఏమంటదంటే బిట్టర్ మాటలు మాట్లాడే వాళ్ళు మంచిగానే ఉంటారు, ఇలా బటర్ పోసి మాట్లాడే వాళ్ళు ఇలానే ఉంటారు. అర్థమైంది కదా. బెటర్ అంటే మాధురి, బటర్ అంటే భరణి. వాడ ప్రాస. అది రమ్య పికిలక్క వాష్రూమ్లో అయ్యేషతో, ఇక్కడ నిబ్బి ఎవరో అర్థమైపోతుంది మీకు. ఆమెకి పాపం ఫ్యామిలీ ఉంది, ఆమెకి ఫ్యామిలీ ఉందంటే సంజన గారికి ఉంది. ఆమెకు పాపం ఫ్యామిలీ ఉంది, కిడ్స్ ఉన్నారు, 5 వారాలు అయిపోయింది, ఏడుపు రాకుండా ఉంటుందా? మరి తనంటే ఎవరు? తనూజ. నేనైతే నువ్వు చెప్పిన ప్రతి పాయింట్ నా మైండ్లో ఉంది. ఎవరికి? అయేష గట్టిగా కడిగేసింది తనూజ గురించి రిగార్డింగ్ బాండు, ఎమోషన్లు, ఒక్క అడిగే డ్రామాలు, నాన్నలు గట్టిగా అయ్యిందన్నమాట. దాని గురించి నేనైతే నువ్వు చెప్పిన ప్రతి పాయింట్ నా మైండ్లో ఉంది. దాంతో పాటు యాడ్ చేసేదాన్ని ఈ నిబ్బి స్టోరీస్ ఏంటో నాకు అర్థం కావట్లేదు, గట్టిగా కడిగేద్దాం అని చెప్పి నెక్స్ట్ కడిగేస్తాను. నిబ్బి స్టోరీలు అంటే తనూజది, కళ్యాణ్ది, తనూజది ఇవి ఉన్నాయి, నడుతున్నాయి కదా బొక్కడివి అవి. సో ఇంకోటి, నేను ఆల్రెడీ సేఫ్ ప్లేయర్ అని ట్యాగ్ ఇచ్చా, ఇది భరణి గారి గురించి ట్యాగ్ ఇచ్చా. చెప్పా మీరు ఆల్రెడీ బాండ్స్ అనే ముసుగులో హైడ్ అయిపోతున్నారు, బయటకు రావట్లేదు రండి అని. మీలో ఏదో తెలియని ఒక కోణం ఉంది, అది బయట పెట్టండి అన్న. ఇప్పుడు బయట పెట్టారు చూసారా, ఈ భరణికి చెప్పట్లేదు, అయేషకి చెప్తుంది మాట. అలా ప్రీవియస్ ఎపిసోడ్లో ఎప్పుడైనా చూసామా? సో ఇది ఆయన రియల్ కోణం చేప అని చెప్తుంది. కరెక్టే. వీళ్ళందరూ అలా గట్టిగా వచ్చి ఇన్పుట్స్ ఇచ్చేసరికి ఇదే తేడా ఉంది, ఒకసారి గట్టిగా కరిసేద్దాం, ఎవరు దొరుకుతారని చూస్తే సంజనాకు దొరికింది, కరిస్తాడు గట్టిగా. తర్వాత ఇమాన్యుల్ సేమ్ ఇందాక అక్కడ డిస్కషన్లో సంజన ఉండదు, ఇమాన్యుల్, రీతు, కళ్యాణ్ ఉంటారు. తనుజ కూడా ఏంటో అని చెప్పి కామా పెట్టి ఇంకేం మాట్లాడు. రీతు మాధురి గారికి ఎలిమినేషన్ నుంచి కాపాడే ఛాన్స్ ఉంటుందంట, అదేదో స్టోన్ ఇచ్చారు కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆవిడ వాడరేమో అని చెప్పి నాకు తెలిసి అయినా ఆ పవర్ ఈ వీక్లోనే యూజ్ చేయలేమో అంటాడనమాట. అప్పుడు రీతు అంటది ఆ పవర్ అంతే కదా, పవర్ 12th వీక్లో యూజ్ చేస్తే ఏముంటుంది, అప్పటి వరకు ఉంచుకుంటారా, ఏదో ఒకటి ఉంటుంది అని మాట్లాడుకుంటారు. నిఖిల్ గారికి కూడా ఏదో పవర్ ఉందరా, కానీ ఆయన చెప్పట్లేదు. ఆయనకి పవర్ తెలుసు కదా, కెప్టెన్సీ కంటెండర్ అవడానికి అది యూజ్ చేసుకునే పవర్, అది ఆయన చెప్పలేదు, వీళ్ళు ఏదేదో అనుకుంటున్నారు ఆ పవర్. ఈరోజు ఆట బట్టి చూస్తే వాళ్ళు స్ట్రాంగ్. ఈ పిల్లలు భయపడ్డారు నిఖిల్ నాయర్దీను మన తెలుగు పండిట్ గౌరవ్ ఆట చూసి బాల్ది, అమ్మో వీళ్ళు గట్టిగా ఉన్నారని చెప్పి. ఇమాన్యుల్ అంటే దే బోత్ ఆర్ వెరీ స్ట్రాంగ్, తెలివిగా కొట్టాలి తెలివిగా కొట్టాలి. పవన్ కళ్యాణ్ అంటాడు సింపుల్ అన్న, టీం ఆడితే ఏం చేయలేరు, ఇలా మనం కలెక్టివ్గా ఆడితే ఒక్కొక్క వేలు లాగేయచ్చు, ఇండివిజువల్గా ఆడినో టఫ్గా ఉంటుంది అని చెప్పి బాగా మాట్లాడాడు. రితు ఏమంటుందంటే సాయి అయితే పూర్తిగా వెళ్ళిపోయాడని నేను అక్కడికి వెళ్ళిపోయాడు అనుకున్నాను, భరణి గారు మాయలోకి అంట. ఇమాన్యుల్ అంటాడు అబ్జర్వ్ చేస్తున్నాడేమో అంటే పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంది, ఎంత చెప్పినా నమ్మరన్నా, నా దగ్గర ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎంత చెప్పినా నమ్ముతారో చెప్పు. ఎవరి గురించి? తనుజ గురించి నవ్వుకుంటారు. ఇమాన్యుల్ అంటాడు తనుజ అంటే ఎస్. పవన్ కళ్యాణ్ సింపుల్ అన్న, ఇది హైలైట్ పాయింట్ వినండి. సింపుల్ అన్న, లాస్ట్ వీక్ మనం కెప్టెన్సీ కంటెంటర్స్ అయ్యాం కదా, ఈ వారం కానీ ముందు వారం వీళ్ళిద్దరు అయినప్పుడు తర్వాత ఎవరు అవుతారు? రీతును మన రాము అవుతారు కదా, నలుగురు అవుతారు కదా, అలా రాము గెలుస్తారు కదా. మంచి పాయింట్ భరణి గురించి. అప్పుడు రీతు అండ్ రాము కెప్టెన్సీ కంటెంటర్లు కూడా అయ్యారు కదా, బ్యాజ్లు ఇచ్చారు కదా. రీతుకి బ్యాజ్ పెట్టినప్పుడు ఏం అనలే ఆ మనిషి, రాముకు పెట్టినప్పుడు ఇదిరా మూమెంట్ కమాన్ రాము అని చెప్పి అన్నాడు కదా. సేమ్ ఇప్పుడు సాయితో కూడా అదే ప్యాటర్న్ నడుస్తుంది. అంటే అప్పుడు ఇమాన్యుల్ ఇప్పుడు కూడా నిన్ను కెప్టెన్గా చేసినందుకు నాకు గర్వంగా ఉందరా అంట. వాడికి ఎవ్వరూ లేరంట, ఎవ్వరూ నిలబడలేదంట, ఈయనే నిలబడాడంట. ఇటు ఎవ్వరికి నిలబడకుండానే వాడికి అన్ని పనులు జరిగిపోతున్నాయి అని చెప్పి ఇమాన్యుల్ అంటాడు. ఎవరు లేకుండా ఇంతవరకు వచ్చాడా అంటే రీతు ఎవరు లేరు, ఆయన పాయింట్ ఏంటో, ఆయన గేమ్ ఏందో తెలుసా, ఎవ్వరూ లేని వానికి ఆయన సాయిబాబాలా స్టాండ్ తీసుకుంటాడు, అది ఆయన గేము. పవన్ కళ్యాణ్ ఇంత అన్నాడా, ఇది హైలైట్ పాయింట్. లాస్ట్ వీక్ గ్రూప్ నామినేషన్స్ అయ్యాయి కదా, అప్పుడు వాళ్ళ టీం ఏంటి, భరణి, శ్రీజ, సంజన. హైలైట్ ఏంటి తెలుసా, శ్రీజ, సంజన, దివ్య నామినేట్ చేద్దాం అనుకున్నారు. ఈ మనిషి ఎట్టి పరిస్థితుల్లో వద్దు రాముని చేద్దాం అన్నాడంటే అది హైలైట్. ఈ మనిషి స్టాండ్ తీసుకున్నాడు, అదిరా మూమెంట్ ఇదిరా మూమెంట్ అన్నాడు అని చెప్పి మంచి లాజిక్, కరెక్టే కదా. ఇది రాముకు చేయాలి, చూపించాలి. ఇప్పుడు ఇమాన్యుల్ నాకు ఎందుకో ఈ గౌరవు మన తెలుగు పండిట్ ఈ రాము గారు అడుగుజాడలో నడుపుతాడు అనిపిస్తుంది, ఈ వారం ఏదో అవుతుంది అంటే. పవన్ కళ్యాణ్ ఏమో రీతుతో దివ్య పాయింట్ ఇన్వాలిడ్లా అనిపించిందిరా, ఇంకా వేరేది ఏమైనా చెప్పుంటే బాగున్ను. సో ఇప్పుడు ఇది మళ్ళీ ఇది చెప్పాలంటే మీకు దివ్య పాయింట్ చెప్పాలి. సింపుల్గా చెప్తా చూడండి, దివ్యకి నామినేషన్ పాయింట్ వేసింది. మెయిన్ పాయింట్ ఏంటో తెలుసా, ఈరోజు నీ వల్ల నేను ఆకలితో చచ్చిపోయాను, 2-3 గంటలు లేట్ అయింది, దానికి మెయిన్ కారణం నువ్వే.
నువ్వు ఒక రేషన్ మేనేజర్వి, నువ్వే కరెక్ట్గా ప్రాపర్ బాత్రూమ్కి వెళ్ళి గంట లేట్ అయింది అంటాను. బట్ ఆ టైంలో నువ్వు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెంబర్ కాబట్టి ఆ పోర్షన్ ఏంటో అక్కడ పెట్టేసి ఆ పవన్ గడికి ఎవరికి చెప్తే చేస్తారు కదా. సో దానివల్ల నా ఆకలి డిస్టర్బ్ అయింది. అండ్ నీకు ఏదైతే రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారో అది నువ్వు కరెక్ట్గా చేయలేదు. సో ఆ పాయింట్ మీద నేను నామినేట్ చేస్తుంది. అది ఎంత వ్యాలిడ్ ఇన్వాలిడో మనం మెయిన్ ఎపిసోడ్లో మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ అంటే అది ఇన్వాలిడ్, ఇంకేమైనా పెద్ద పాయింట్లు పెట్టాల్సింది అని చెప్తారు మరి. రితు ఏమంటుందంటే నాకు ఇంకెవరితో ఏం లేవురా, అండ్ తనతో కూడా ఒక పాయింట్ ఉంది, పర్సనల్ పాయింట్, అది 1-on-1 పాయింట్ చెప్పుకునేది కాదు, అందుకే నామినేషన్ అయిన తర్వాత వెళ్ళి క్లియర్ చేసుకున్నా. అంటే ఇమాన్యుయల్ అంటాడు ఏదైనా సరే దివ్య దొరికిపోయింది మాధురి గారికి, ఇంకంతే చచ్చిపోవాల్సిందే అన్నాడు. రితు నాకైతే ఫెయిర్ అనిపించింది రా, రేషన్ మేనేజర్గా ఫెయిల్ అయింది, ఆ గ్యాప్లో ఆమె ఇవ్వచ్చు కాబట్టి ఇవ్వలే. ఇందాక నేను ఇప్పుడు చెప్పిన పాయింట్. సంజన ఏమో మళ్ళీ తనుజతో ఏమంటారంటే లేదురా, యూ హ్యావ్ ఎ మ్యాక్స్ సపోర్ట్ గురించి చాలా డిస్కషన్ అయిందిలేండి గ్రూప్ గేమ్ల గురించి. ఆ రోజు బెట్ టాస్క్లో బర్నీ అన్న నీకోసమే శ్రీజని పడేశాడు అంటే అప్పుడు తనుజ ఏమంటుంది, ఒక గ్రూప్గా ఆడినప్పుడు సపోర్ట్ అనేది ఆబ్వియస్గా ఉంటుందిగా, ఇండివిజువల్గా ఆడినప్పుడు ఎవరైనా సపోర్ట్ చేశారా నాకు, ఎవరి గేమ్ వాళ్ళదే కదా అని చెప్పి ఆ వెళ్ళిపోద్ది. సో దివ్య కెమెరాకి చెప్తుంది అన్నమాట. ఇంకా దివ్యకి శివరంగా వచ్చేస్తుంది, ఎందుకంటే నామినేషన్లో ఉంది కాబట్టి మన పాయింట్లు మనం చెప్పేయాలని ఒకసారి మొత్తం పాయింట్లన్నీ చెప్పింది. ఒక పూట దోశ లేట్ అయితే నామినేషన్ చేస్తారు బిగ్ బాస్, ఎంతవరకు వేరేది. వైల్డ్ కార్డ్స్ వచ్చారు, ఆబ్వియస్లీ వాళ్ళ ఎజెండా వాళ్ళకి ఉంటుంది. నేను వైల్డ్ కార్డ్గా వచ్చాను కదా, నాకు తెలుసు కదా, వాళ్ళు చూసి వచ్చి వాళ్ళకి ఒక ఒపీనియన్ ఉంటుంది, నాకు ఒక ఒపీనియన్ ఉంటుంది. వాళ్ళు కొంతమందితో ఉంటారు, బాండ్ క్రియేట్ చేసుకుంటారు, అలా అని చెప్పి అది గేమ్ కోసం అని అంటామా? ప్రజానికి ఒక ట్యాగ్ ఇచ్చేయడం గేమ్ కోసం బాండ్ అని. యాక్చువల్గా ఇక్కడ రియల్ బిహేవియర్ ఏంటో తెలుస్తుంది పబ్లిక్కి. ఈ పాటికైనా ఎప్పటికైనా మన కోసమే మనం ఉండాలి. ఎండ్ ఆఫ్ ద డే నేను చేస్తే ఫేక్ బాండ్, పక్క వాళ్ళు చేస్తే ఎమోషన్ అంట. సో చెప్పాను కదా, దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు దివ్య నిఖిత లాంటి వాళ్ళకి ఇంకా దౌర్భాగ్యం. డే 1 ఉన్న వాళ్ళకి అర్థం కాదు, ఇంక మొత్తం మ్యాటర్ తెలుసు బాండ్ల వల్ల డిస్టర్బ్ అవుతుందని చెప్పి ఈమె వచ్చి ఏం చేయాలి, బాండ్ బ్రేక్ చేయాలి. బాండ్ బ్రేక్ చేయకుండా ఈమె కొత్త బాండ్ క్రియేట్ చేసుకొని ఈ మాట సంగనాకపోయింది, బర్నీ ఆట సంగనాకపోయింది. తర్వాత బయట వాళ్ళు వచ్చి అది చెప్తున్నా కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. అది ఎందుకు అంటే ఈగో, దౌర్భాగ్యం. ఇప్పుడు డే 1 వచ్చిన వాళ్ళు ఇలా థింక్ చేసినా కూడా నేను అంత తప్పుబాటును. 3 వారాల తర్వాత చూసి వచ్చి అక్కడ ఏం రాంగ్ అవుతుందో తెలిసి వచ్చి నువ్వు దానికంతా పెద్ద మిస్టేక్ చేసి నీ గేమ్ని నువ్వు ఎఫెక్ట్ చేసుకొని మళ్ళీ పక్క వాళ్ళు ట్యాగ్ వేసారు, బొక్క వేసారు అంటే ఎలా? ఇంకెప్పుడు రిలీజ్ అవుతారు మీరు? ఇంటికి వెళ్ళాక రిలీజ్ అవుతారు, అంతకుమించి చేయలేదు. ఇంకా లాస్ట్ కాన్వర్జేషన్ ఈ వీడియోకి పార్ట్ 2 దీని తర్వాత ఎప్పుడు వస్తుందో సూర్యుడికే తెలియాలి. సంజన మాధురి గారితో ఇప్పుడు కూడా తనుజ గురించి మాట, ఇప్పుడు కూడా 10 పర్సన్లు ఉన్నారనుకోండి ఇక్కడ చుట్టుపక్కల, 10 పర్సన్లు కూడా తన గురించే మాట్లాడాలి. ఎవరి గురించి అని అడుగుతుంది, వింటుందో లేదని చెప్పి మాధురి అక్కనే. తనుజ 10 పర్సన్లు ఆమె గురించే మాట్లాడాలి. ఒకవేళ ఎవరు మాట్లాడలేదనుకోండి, మాట్లాడేటట్టు ఏదోగా యాక్టింగ్ చేస్తుంది, క్యూట్గా హూహా అని చెప్పి ఏదో క్యూట్ చేసేస్తే అప్పుడు మాట్లాడితే ఆమె సాటిస్ఫై అవుతుంది, కంటెంట్ క్రియేట్ చేసి వెళ్తుంది. అది తనకేం నాకు తెలుసు, నాకు అర్థమవుతుంది, అవునా ఓహో అని చెప్పి ఆమె వింటుంది. సో ఇక్కడతో ఆపారు. ఇంకా 1:07 కాన్వర్జేషన్ ఉంది, అంటే 1:07 ఫుటేజ్ ఉంది. అందులో ఎంత కాన్వర్జేషన్ ఉంటుందో, ఎంత ఫుటేజ్ వస్తుందో చూడాలి. ఓవరాల్గా ఇక్కడతో ఆపుదాం, ఎందుకంటే చాలా లెంత్ అయిపోద్ది అని చెప్పి అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఈ పాయింట్లు రాసుకున్నా మంచి హై వచ్చింది, మంచి పాయింట్లు ఉన్నాయి. ఇది ముందు చెప్దాం జనాలకి, సో దట్ వాళ్ళ వ్యూ పాయింట్లు వాళ్ళు చెప్తారు, నా వ్యూ పాయింట్ నేనే చెప్పేశాను. అండ్ ఓటింగ్ అనాలిసిస్ వీడియో అంటారు, కొంచెం లేట్ అవుతుంది, బట్ పుల్ చేయాలి, రిపోర్ట్స్ పుల్ చేయాలి, అసలు ఎలా ఉన్నాయి ఏంటి పరిస్థితి అని చెప్పి. సో అంతవరకు వీడియోని ఆస్వాదించండి. ఐఎమ్ సారీ లేట్ అయింది, చెప్పాను కదా, కళ్ళు మూసి తెరిసరికి 4 గంటలు. సాయిరామ్ అర్జున్ అయిపోతున్నాను నేను, ఈ మధ్యన పడుకుని పోతున్నాను. సో ఈ వీడియోని ఆస్వాదించండి, ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై రివ్యూస్. అండ్ మై రివ్యూస్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, ఫాలో అవడానికి ట్రై చేయండి. చిన్న యాప్ వేసి పార్ట్ 2కి వస్తా. సవక నమస్కారం, ధన్యవాదాలు.